16 నుండి 28 వరకు 20 వచనం 16 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ప్రారంభిద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. నేను మీకు అందరూ చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవం గల మా రక్షణకర్త, మా సహాయకుడు, ఆశ్రయదుర్గమా, మా కొండ మా కోట, నీకే వందనాలు. మాకు రక్షణ ఇవ్వడానికై నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ శరీర రక్తంలో పాల్గొన్నాం ప్రభువా. నీ యొక్క రాజ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్తులు అవ్వడానికి మాకు ఇచ్చిన పునరుద్ధాన శక్తిని బట్టి నీకు స్తోత్రం. నీ శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడన్నావు. అంచెదినమున పునరుద్ధాన దినమున వాడిని లేపుతానన్నావు. నీ శరీరంలో కానీ మీ రక్తంలో కానీ మేము పాల్గొనకపోతే మాకు నీతిమంతుల పునరుద్ధాన భాగ్యం ఉండదు అని హెచ్చరించావు తండ్రి. దేవ, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాక రక్షణను పొందిన వారుమై రక్షణలో ఎదుగుతూ అనేక మందికి రక్షణ సంతోషాన్ని పంచడానికి మాకు కావలసిన కృపాశక్తిని మీరు దయచేయండి. ఈ ప్రత్యేక సమయంలో చదువుకున్న లేఖన భాగంలోని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, కృప చూపించమని, కూడి వచ్చిన మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది అంటే వెళ్ళిపోమని కాదు. బ్రదర్ ఎవరో వచ్చారు. బ్రదర్ నేను ఎంత పలకనుందాం అనుకున్నాను. రూపస్ గారు పక్కన. మీరు ఇక్కడేనండి అయ్యా. అదే పేరు మీ తర్వాత పేరు తెలుసుకుని మా బ్రదర్ కోసం, మీరు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఎవరు వచ్చినా పలకరించడం నేర్చుకోండి. వెరీ గుడ్. తెలుగు తెలియనాయా? తమిళ తెలియమా? ఓకే, మంచిది. దేవుని సంవత్సరం, దేవుని యొక్క సాన్నిధ్యంలో తెలుగు అర్థమవుతుంది బ్రదర్. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే బ్రదర్. కాబట్టి తెలుగు అర్థమవుతుంది అంట బ్రదర్కి. బ్రదర్ బిలాక్స్ తమిళనాడు. కాబట్టి నేను మొన్నే అనుకున్నాను, మందిరంలో తమిళ దేశంలో ఎవరన్నా ఉంటే, మనకి కన్నడ తెలిసిన అమ్మగారు ఉన్నారు. కన్నడ అమ్మగారికి వచ్చు. ఎవరికి? రూతమ్మ గారికి బాగా వచ్చు కన్నడ. తమిళం తెలిసిన వాళ్ళు మందిరంలో ఉంటే కొంచెం తమిళం మనకి నేర్పుతారన్న ఉద్దేశంతో ఎవరు ఉంటే బాగుండు అనుకుని మీకు ఎందుకు తెలుసా? దక్షిణాది భాషలు నేర్చుకోవటం ద్వారా సువార్తలో పిల్లలు ఎదుగుతారు. తప్పనిసరిగా మా సునీత కొడుక్కి నేను 4 నేర్పించి తయారు చేయమని చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా ఆ లాంగ్వేజ్ని నేర్పించాలా. నిజం చెప్తున్నాను, నేను జోక్గా మాట్లాడలేదు సుమా. యవన బిడ్డలు బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ నేర్చుకోవటం ద్వారా, లాంగ్వేజ్ అనేది ఉండటం ద్వారా, భాష రావటం ద్వారా దేవుని పరిచర్య అన్ని చోట్ల చేస్తాం. మీకు ఇక్కడ మీరు మాట గుర్తుపెట్టుకోండి. పౌలు గారు అన్ని దేశాలు తిరిగి సేవ చేయడానికి ప్రధాన కారణం తెలుసా మీకు? భాష రావటం. ఆయన గ్రీకు, హిబ్రూ, అలాగే ఆ లోకల్ లాంగ్వేజ్ బాగా నేర్చుకున్నాడు ఆయన. నాకు చాలా ఆశ, అసలు మా పిల్లల్ని అవుట్ ఆఫ్ స్టేట్లో ఎందుకు చదవమన్నానంటే లాంగ్వేజ్ వస్తుందని. నిజం చెప్తున్నా. సేవ కోసం, కేవలం సేవ కోసం. ఇక్కడ మీరు ఏదన్నా నేర్చుకున్నా ప్రతిదీ దేవుని దృష్టిలో పెట్టుకుని నేర్చుకోవాలి. ఎవరి బిడ్డలో ఏదో పిచ్చోళ్ళు అనుకోకండి. ఎప్పుడు నేను ఒకసారి సేలం వెళ్ళాను. సేలం మీటింగ్కి వెళ్ళా. సేలం మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుతున్న అబ్బాయి ఇంగ్లీష్ నుండి తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఇంగ్లీష్లో ఆయన చెప్తుంటే తమిళ్లో ఈ అబ్బాయి చెప్తున్నాడు. నేను అయిపోయిన తర్వాత మాట్లాడాను అబ్బాయితో.
అబ్బాయితో మాట్లాడితే అప్పుడు బ్రదర్ మీరు ఏం చేస్తారు అని అంటే, నేను డిగ్రీ చదువుతున్నానన్నా అన్నాడు. ఎప్పుడో సంగతి, ఒక 25 సంవత్సరాల క్రితం. అయితే చదువుతూ ఇలాగా నేను ఖాళీ ఉన్నప్పుడు ఇలా ట్రాన్స్లేషన్కి వెళ్తూ ఉంటాను, ఇంటర్ప్రిటేషన్కి అని చెప్తూ వచ్చాడు. నీకు ఇదే ఇంగ్లీషు తమిళ వచ్చంటే, లేదంటే 4 భాషలు మాట్లాడాను. మలయాళం మాట్లాడతాడట, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తర్వాత అలాగే కన్నడ మాట్లాడతాడట, మలయాళము, అలాగే తమిళ్లో వస్తే మలయాళం ఈజీ. మలయాళానికి తమిళకి తేడా ఏంటంటే ఏమీ లేదు. తమిళకేమో పైన గీత ఉంటుంది, మలయాళానికి పైన గీత ఉండదు. ఈ అక్షరాలు తేడా తెలిసి సరిపోద్ది. మలయాళం ఇలాగ ఉన్నట్టు ఉంటుంది, తమిళకేమో ఇలాగ అడ్డగీత ఉంటుంది అన్నమాట. అది ఆ లాంగ్వేజ్. అందుకని తమిళ లాంగ్వేజ్ వస్తే మలయాళం ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు భాష ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉంటాయి. దక్షిణాది భాషలు ఎన్ని? 4 కదా. ఏది? 1 తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్. ఈ దక్షిణాది భాషలు 4 సౌత్ లాంగ్వేజెస్ అంటారు కదా. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు. ఈ 4 భాషలు ఖచ్చితంగా వస్తే గ్యారంటీగా ప్రభు పరిచర్య విస్తారంగా జరుగుతుంది. అనేక స్థలాల్లో దేవుని సేవ జరగవచ్చు. కాబట్టి దేవుని పిల్లలుగా యవ్వన బిడ్డలు మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు. మీరు నాకు ఆసక్తి, ఎంత ఆసక్తి అంటే, అందుకే నేను తమిళ్ కొంత నేర్చుకున్నాను, కొంతవరకు కొన్ని విషయాలు తెలిసి తప్ప నాకు పూర్తిగా రాదు. అసలు పూర్తిగా అది చాలా రాదు. అయితే రాయటం నేను ప్రాక్టీస్ చేశాను. రాయటం మా పాప ఇప్పుడు అదేదో రాస్తుంది, జపానా, జర్మనీయా, ఏదో రాస్తుంది, కొరియా ఏదో రాస్తుంది. లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా మీరు అన్ని రకాలుగా డెవలప్ అవుతారు. పిల్లల దగ్గర నుంచి నేర్పించేలా. కాబట్టి బ్రదర్ మనకు అందుబాటులో ఉంటే తమిళ్ నేర్చుకుందాం. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. మీరు నేర్చుకోండి, మంచిది. పిల్లలు నేర్చుకోండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తే భాష రావాలంటే చదివితే రాదు, తప్పనిసరిగా ఏం చేయాలంటే మాట్లాడితేనే వస్తుంది. భీమమ్మ మళ్ళీ అక్కడ కేరళ వెళ్ళారు, శ్యామ్ గారు అక్కడ పనిచేశారు. ఆ కేరళలో కొంతవరకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నట్టుకున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు సువార్త సేవ కోసం నేర్చుకోండి, మంచిది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20వ వచనం వరకు ఒక మాట ఉంది. అక్కడ మాట్లాడుతూ ప్రభువారు ఒక నిర్ణయం చేశారంటే, మీరు కొండకు వెళ్ళండి అని చెప్తే ఆ నిర్ణయించిన ప్రకారంగా గలిలయ కొండకు వెళ్ళారంట. 16వ వచనం, 11 శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు యేసయ్య మీద అనుమానం ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచి కూడా ఉంది. చాలామంది యేసు ప్రభు వారిని అనుమానిస్తారు. చాలామంది యేసు ప్రభు వారిని గురించి అనుమానం చేసి క్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా నమ్మని వాళ్ళు ఉంటారు. అయితే క్రీస్తు ప్రభువునందు ఎందుకు అనుమానిస్తున్నారు అని అంటే, వాళ్ళకి యేసయ్యను గురించిన విషయం అర్థం కాక. అయితే 26వ కీర్తన మొదటి చరణం ప్రకారంగా ఏ సందేహం లేకుండా ప్రభువునందు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. అది మొదటి విషయం. తర్వాత 18వ వచనం చూడండి, కీలక విషయం యేసయ్య చెప్పారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, జీసస్ ఈజ్ ఆల్ మైటీ గాడ్ అని చెప్పడానికి పరలోకములోను భూమి మీదను యేసయ్యకి ఏముంది? సర్వాధికారం ఉంది. ఈ సర్వ భూమి మీద మానవుడు ఎవరికి, లేదా దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళకి అధికారం లేదు, కానీ యేసయ్యకు ఉంది. కేరళలో పరిచర్య చేయడానికి వచ్చిన సెయింట్ థామస్ గారు అక్కడ మొట్టమొదట పరిచర్య చేయడానికి ప్రారంభించినప్పుడు సముద్రం సీషోరు వెంట తిరుగుతూ ఉన్నాడు ఆయన. సీషోరు వెంట వెళ్తూ ఉన్న సందర్భంలో అందరూ ఎర్లీ మార్నింగ్, ఉదయకాలమే సంధ్యావందన పూజలు చేస్తున్నారు. అక్కడ ఉన్న బ్రాహ్మణ వర్గం చేస్తుంటే థామస్ గారు అడిగారు, మామూలుగా మాట్లాడుతూ ఏం చేస్తున్నారు మీరంటే, మేము దేవునికి జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అంటే, మరి పూజ చేసేవాళ్ళు
నీళ్లు తీసి మీరు పైకి వేస్తుంటే నీళ్ళు కిందకు వచ్చేస్తున్నాయి ఏంటి అని అడిగాడు ఈయన. ఎవరో థామస్ గారు అడిగితే, వీళ్ళందరూ అందులో ఉండి ఆ సముద్రంలో ఉండి నీళ్ళు కిందకి రాకపోతే పైకైనా వెళ్తాయా ఏంటి, నీ అమాయకత్వం కాకపోతే? మరి నీళ్లు పైకి చల్లినప్పుడు అవి పైకన్నా వెళ్ళాలి, కింద మరి అక్కడ నిలబడాలి. కానీ అవి ఏవి లేకుండా మీరు దేవుడు అని, ఇంక దేవుడు ఏంటి అని అంటే, నువ్వు చేస్తావా అంటే నేను చేస్తాను ఉండండి అని చెప్పి ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక దోసుడి నీళ్లు తీసి పైకేస్తాడు. పైకేస్తే ఆ దోసుడి నీళ్లు తీసిన చోటేమో గుంట పడింది, ఆ వేసిన నీళ్లు వేసినట్టు అలా పైన ఉన్నాయి. అప్పుడు కేరళ బ్రాహ్మణ్స్ యేసయ్యని నమ్మారు మొట్టమొదట. ఇతను ఏదో మామూలుడు కాదు, నీళ్లు తీసి పైకేస్తే అలా ఉండిపోయి ఏంటి విచిత్రం అని, ఎవరు నువ్వు అసలు ఏంటి పరిస్థితి అని అంటే అప్పుడు యేసయ్య సువార్త చెప్తారు. అందుకే కేరళలో యేసయ్యని నమ్మిన వాళ్ళు ముందు నిమ్న జాతులు కాదు, కేరళ బ్రాహ్మణ వర్గం యేసయ్యని నమ్మారు. అలాగ ముందు సువార్త వాళ్ళకి వెళ్ళింది. సువార్త వెళ్ళి అక్కడ ఎందుకనండి నీ మాట ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? భూమి మీదను ఆకాశమందును నాకేమైబడింది, పరలోకమందును పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకుంది. నన్ను ఎవరు ఏమీ చేసేది ఏమీ లేదు, ఆయన బిడ్డలను కూడా ఏం చేసేది ఏమి ఉండదు. చాలామంది యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు భయపడతా ఉన్నారు, ఏదో జరుగుద్దని. ఏం చేస్తారు? లోకం ఏం చేస్తుంది? లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారి. దేవునికి స్తోత్రం. ఆదికాండము 17వ అధ్యాయం, దయచేసి మొదటి వచనం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం 17, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 ఫస్ట్ వర్స్, 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, ఐఎమ్ ఆల్ మైటీ అని. అక్కడ ఏముందంటే ఏల్ షడాయ్ అంటారు. ఏల్ షడాయ్ అంటే అర్థం ఏంటి తెలుసా? సర్వశక్తి గల దేవుడు. ఏ దేవుడు? అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ, అవర్ గాడ్ ఈజ్ ఏల్ షడాయ్ అంటారు. ఏల్ షడాయ్ అనే మాటలో రెండు ఉంది, ఏల్ అండ్ షడాయ్ అని. షడాయ్ అంటే అర్థం ఏంటంటే పోషించువాడు అని అర్థం, ఆయన నడిపించువాడు అని అర్థం. అందుకే అంశుమతి మేరీ యొక్క పాట పాడుతూ గ్రీకులో ఉన్న ప్రభువుకున్న పేర్లు పేర్లు పెట్టి ఒక పాట రాశారు ఆవిడ. పోషించు దేవుడు ఏల్ షడాయ్, ఏల్ షడాయ్ అని చెప్పేసి. దేవుడు మనల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే హెబ్రీలో ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలు ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడు అంటే ఎవరైనా ఏల్ షడాయ్. ఏల్ షడాయ్ అనే మాటకు అర్థమేంటి చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకున్న పేర్లలో చాలా పేర్లు. యెహోవా రోహి అంటారు. యెహోవా రోహి అంటే మరి కీర్తన 23:1 ఉన్నదాన్ని యెహోవా నా కాపరి అంటారు. రెండవది యెహోవా ఈరే అంటారు. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకున్న. ఆదికాండంలో ఉంటుంది 22వ అధ్యాయం, బహుశా అది వచ్చిన మీరు తర్వాత చూడండి, 14-18 ఉంటుంది. తర్వాత యెహోవా షాలోమ్ అంటాడు. యెహోవా షాలోమ్ అంటే అర్థం ఏంటంటే యెహోవా నండి సమాధానము అని అర్థం. మొదటి ఏంటి? యెహోవా రోహి అంటే కాపరి, యెహోవా ఈరే అంటే చూచుకొనును కదా. యెహోవా షాలోమ్ అంటే సమాధానము. యెహోవా రాఫా అంటారు. యెహోవా రాఫా అంటే స్వస్థపరచును. యెహోవా సిద్కియేన్ అంటారు. సిద్కియేన్ అంటే యెహోవా నీతిమంతుడు అని అర్థం. యెహోవా ఏంటి చెప్పండి? నీతిమంతుడు. యెహోవా మక్కే అంటారు. మక్కే అంటే ఏమండి? ఆయన పరిశుద్ధపరచువాడు అని అర్థం. ఈజ్ హోలీ, ఆయన శాంక్టిఫైర్ అనమాట. అది మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అందుకని ఆయన పేరు మెకదీష్ అని కానీ అని అంటారు అన్నమాట. యెహోవా నిస్సి అంటారు. ఇంకా మన నిర్గమాకాండం ఉందన్నమాట. నిస్సి అంటే ఏంటి చెప్పండి? ఏమంటే జయము. యెహోవా నిస్సి అనే మాటకి అర్థం ఏంటి? జయము. అలాగే యెహోవా షమ్మా అంటారు. యెహోవా షమ్మా అంటే గాడ్స్ ప్రెజెన్స్, అంటే దేవుని యొక్క సన్నిధి. ఏంటి చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. యెహోవా రోహి
అంటే దేవుడు కాపరి, యెహోవా ఈరే దేవుడు చూసుకును, యెహోవా షాలోమ్ దేవుడు సమాధానము, యెహోవా రాఫా దేవుడు స్వస్థపరచును, యెహోవా సిద్కేన్ అంటే యెహోవా నీతి. ఇంకోటి ఏం చెప్పాను, యెహోవా మక్కే అంటే ఏమండి, తర్వాత యెహోవా నిస్సి అని. కొంతమంది పేర్లు నిస్సి అంటారు. నిస్సి అంటే ఏంటి చెప్పండి, జయము అని అర్థం. యెహోవా షమ్మా అంటారు. యెహోవా షమ్మా అంటే ఏంటి చెప్పండి. దైవజనులు భగత్ సింగ్ గారు మద్రాసులో పరిచర్య ప్రారంభించినప్పుడు యెహోవా షమ్మా అని ఫస్ట్ పేరు పెట్టాడు ఆయనకి. యెహోవా షమ్మా అంటే దేవుని సన్నిధి అని. ఓ ముస్లిం ఆయన ప్రభువుని నమ్ముకుని ఆయనకున్న ప్రదేశం అంతా ఇచ్చేశాడు, పెద్ద స్థలం అన్నమాట. ఆ ముస్లిం ఆయన ప్రభువుని నమ్మి ఆయనకున్న ఆ స్థలం అంతా దేవుని సేవకి ఇచ్చాడు. అది కొన్ని కోట్ల రూపాయల ఖరీదు. ఇప్పుడు అక్కడే ఉంటుంది ఆ మందిరం, యెహోవా షమ్మా అని. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి వచ్చాడు. నేను హైదరాబాద్కి వచ్చి హెబ్రోన్ అని పేరు పెట్టారు. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము అని. ఆశ్రయపురాల్లో ఆ 6 ఆశ్రయపురాల్లో హెబ్రోన్ అనేది ఒక పేరు. నేను ఇవన్నీ తర్వాత చెప్తాను. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసయ్య శిష్యులతో మాట్లాడుతూ మాట అన్నాడు, నేను సర్వశక్తి గలవాడు, ఆకాశమందును పరలోకమందును భూమి మీద నాకు ఏమివ్వబడింది, సర్వాధికారం ఇవ్వబడింది. నాకు ఈ లోకంలో అసాధ్యమైంది అంటూ ఏమీ లేదు. ఆ సర్వాధికారం ఇవ్వబడిన యేసయ్యనందు మనం విశ్వాసం ఉంచాం. దేవుని పిల్లలారా, ఏ విషయంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నీడ్ నాట్ బి ఫియర్, ఎప్పుడు భయపడవద్దు ఏ రోజున. ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉంటానన్నాడు, మనతో కూడా నడుస్తానని చెప్పిన దేవుడు. అందుకే భయపడొద్దు అన్నాడు. భయపడొద్దని చెప్పి మీరు ఖాళీగా కూర్చోమని అనలే. అక్కడ చూడండి, అక్కడ ఏముందో చూడండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఏం చేయండి మీరు? నాకు ఈ లోకంలో ఏది అసాధ్యమైంది లేదు, నాకు ఈ లోకంలో ఏది కూడా అసాధ్యమైంది లేదంటే భయపడవలసింది ఏమీ లేదు. కాబట్టి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఏం చేస్తారు? క్రైస్తవులు కాదు చేయవలసింది, ముందు ఎవరిని చేయాలి చెప్పండి? శిష్యులను చేయండి. చూడండి అక్కడ 19వ వచనమా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు యేసయ్య నమ్ముకున్న వాళ్ళు నమ్ముకోకుండా సైలెన్స్గా ఉండకుండా మీరు ఎందుకు ఇలా చెప్తారు? మీరు నమ్ముకున్నారు, సైలెంట్గా ఉండండి. ఎందుకు అసలు మీరు మాట్లాడుతున్నారు అని అంటే, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉండరు. జలం అంటూ ఓట ప్రారంభం అవ్వాలి, కానీ మీరు ఎన్నేసి కప్పినా కానీ ఆ ఓట ఏమో చెప్పండి, పారుతూనే ఉంటుంది ఎప్పుడు. అందుకే తమిళనాడులో ఉన్న ఓ దైవజనుడు బర్గ్మాన్స్ గారు జీవజలమా ప్రాణనాథుడా అండి, జలనదిలాగా పారుము అని చెప్పి అంటూ ఉంటాడు. హృదయంలో అంటూ యేసయ్య ఒక్కసారి కానీ మన హృదయంలో పుడితే అది నిత్యం ప్రవహించే జీవజల నది ఓట వద్దంట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం నుంచి చూడండి, అక్కడ ఉంది అన్నమాట. సామెతల గ్రంథము దయచేసి 4వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. సామెతలు 4. మూర్ఖపు మాటలు నోటికి రాని, కొంచెం పైకి చదువుతా తల్లి. 23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రము చేసుకొనుము. ఏమన్నాడు చెప్పండి? హృదయంలో నుండి ఏం బారును? నీ జీవధారలు బయలుదేరును, కాబట్టి నీ అన్నిటికంటే ముఖ్యంగా 2 పర్యాయాలు ఎందుకో కానీ ఆ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21లో 23లో హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. 21లో చూడండి, నీ కన్నులు ఎదుట నుండి వాటిని, అంటే వాక్యాన్ని, దేన్ని చెప్పండి? వాక్యమును, నీ హృదయమునందు వాటిని భద్రం చేసుకో. అది వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో, హృదయాన్ని భద్రం చేసుకో. క్రీస్తు ప్రభు సంధికి చర్చ్కి వెళ్తున్న వ్యక్తిగా రోజు వాక్యాన్ని చదవాలా, ప్రతిదినం బైబిల్ చదవాలా. ఎంత ఎక్కువ బైబిల్ చదువుతారో అంతగా మనం జ్ఞానవంతులు అవుతాం,
వాక్యాన్ని చదివే కొలిది శక్తిమంతులం అవుతాం. వాక్యం మనల్ని ఏం చేద్దంటే ఓ బలమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. అందుకే యవ్వన బిడ్డలు మీరు వాక్యం చదవటం నేర్చుకోండి. కాబట్టి హృదయాన్ని భద్రం చేసుకుంటే జీవదారులు వస్తాయి. జీవదారులు ప్రారంభమైన ఏ ఒక్క వ్యక్తి కూడా మౌనంగా ఉండలేరండి. అందుకని 23వ కీర్తనలో మంచి మాట ఉంది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి ఏమవుతుంది, పొర్లుచున్నది. నూనెతో తల అంటబడినప్పుడు మన హృదయంలో ఏనాడు కూడా మౌనంగా ఉండలేము, దేవుని గురించి చెప్పక ఉండలేము. కీర్తనా గ్రంథము 40వ కీర్తనలో ఒక వ్యక్తి పాపా నుండి బయటపడినప్పుడు, లోకంలో ఓబులో నుండి బయటకు వచ్చినప్పుడు అనేక క్రొత్త విషయాలు జరుగుతాయట. 40వ కీర్తన దయచేసి 2వ మాట చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తాడంట. నా అడుగులు, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు ఏం చేశాడమ్మా, పాపపు గుంటలో నుండి బయటికి తీసి దేవుడు బండ మీద మనం నిలబెట్టాడు. ఆ క్రీస్తునే బండ మీద నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఏం చేశాడు చూడండి. అప్పుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎప్పుడైతే మనం, ఇఫ్ యూఆర్ బోర్న్ అగైన్ పర్సన్, మనం ఎప్పుడైతే తిరిగి జన్మించిన వ్యక్తులం అవుతామో ఆ రోజున మన హృదయంలో నుండి ఏం పారుతుంది చెప్పండి, జీవితంలో. మారు మనసు పొందిన వాళ్ళు, నిజంగా యేసయ్యను తిరిగి జన్మించిన వారు కొన్ని పనులు చేయకుండా ఉండలేరు, ప్రార్థన చేయకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా ఉండలేరు, సువార్త చెప్పకుండా ఉండలేరు, ఓ పాట పాడకుండా ఉండలేరు. అసలు కుటుంబ ప్రార్థన లేకుండా, ప్రార్థన లేకుండా, అసలు ఏమి లేకుండా మనం అలా ఉంటున్నామంటే అర్థం ఏంటంటే మన రక్షణలో ఏదో తేడా ఉంది, రక్షణ అనుభవంలో తేడా ఉంది. ఈ తేడా మనల్ని ఏం చేద్దానంటే ప్రభువులో ఎదగకుండా చేస్తుంది. అందుకని మారు మనసు పొందిన ఏ బిడ్డ అయినా సరే దేవునితో తప్పనిసరిగా నడవకుండా అయితే ఉండలేరు. ఒక కొత్త పాట లేదా ఒక పాట పాడకుండా అయితే ఉండలేరు. ఎన్ని చెప్పినామండి, ఎంతమంది అయినా సరే, ఎంతమంది అడ్డుకున్నా సరే ఆ లోపల నుంచి పారుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 40వ కీర్తనలోనే ఇంకో మాటను చూడండి, 9వ చరణం చూడండి. సామ్ నెంబర్ 40 వర్స్ 9. 9వ కీర్తన 40వ కీర్తన 40వ కీర్తన 9. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో ఏం చేయలేదు చెప్పండి, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేనేం చేశాను అంటే, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకొండలేదు, నీ సత్యమును నీ రక్షణను ఎల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజం తెలపక నేను వాటికి ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. నిజంగా మారు మనసు పొందిన వారు ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండలేరండి. నిజం చెప్తున్నా. ఓసారి ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన ఒక మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెళితే అక్కడ వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు సువార్త చెప్తూ ఉండేవాడు. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అప్పుడు ఒక రోజున వెళ్తే ఒక అమ్మగారు మంచం మీద ప్యారలైజ్ అయిపోయి ఉందన్నమాట. అంటే పక్షవాతం వచ్చి పడుకుని ఉంది. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పటికి 3 సంవత్సరాల నుంచి మంచం మీద ఉంది ఆవిడ. ప్రార్థన చేసి మాటలు లేదు, కాలు చేయి పని చేయట్లేదు, మాట లేదు, కాలు అడవిలో ఎవరు వైద్యం చేస్తారు. ఈయన వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండంటే ఎలాగంటుందమ్మా, మౌనంగా మంచం మీద ఉన్న ఆవిడ, పెద్ద ఆవిడ అని అంటే, యేసు ప్రభు బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తానని చెప్పి నూనె రాసి ప్రార్థన చేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత 3 సంవత్సరాల నుంచి మంచం మీద బెడ్ రీడ్గా ఉన్న ఆమె, ఇంకా పడుకుని ఉన్న ఆమె, ఆ ప్రార్థన చేసి వచ్చిన 3 రోజులు లేచి మంచం మీద కూర్చున్నాడు. లేచి మంచం మీద కూర్చొని ఆ మాట్లాడిన వ్యక్తి
వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం మొదలెట్టింది. ఏమైంది? 3 సంవత్సరాల ఇంట్లో లేవలేని ఆమె ఎలా లేచింది అని చెప్పేటప్పటికి అప్పుడు సాక్ష్యం చెప్పింది. మొన్న ఒక ఆయన వచ్చి వాక్యం చెప్పారు కదా, ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్న దగ్గరకు వచ్చి ఆ మంచం పక్కన ఉండి నన్ను ఇలాగని చెయ్యి ఎలాగా నా పైన వేసి వెళ్ళిపోయారు. అప్పుడు నా కాలు చెయ్యి వచ్చింది, లేచి కూర్చున్నాను. ఆ తర్వాత లేచి కూర్చోవడమే కాక మాట్లాడటం మొదలెట్టి ఇంకొక వారం రోజులు పోయిన తర్వాత కర్ర పట్టుకుని లేచి నడవటం మొదలెట్టింది. రంపచోడవరం దగ్గర కాకవాడ గండి అనే ఊరు వెళ్ళి అది దాటిన తర్వాత ఇంకొక 5 కిలోమీటర్లు, ఒక 6 కిలోమీటర్లు లోపలికి వెళ్తే లంకపాకలు అని ఒక ఊరు ఉంటుంది. ఆ లంకపాకలు నేను వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టారు. ఆ అమ్మగారిని బట్టి మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకి అసాధ్యమైనది ఏది ఉండదు. ఆ తల్లిగారు మౌనంగా ఉండకుండా ప్రభువుని నమ్మింది. వాళ్ళ కొండ దేవతలు పూజించే వ్యక్తులు జరిగిన విషయం ఏంటంటే, ఆ కొండ దేవతలకు సంబంధించిన సామాను ఆవిడ మిద్ది మీద ఉంటే అవి తీసుకెళ్ళి బద్దలు కొట్టి పాడేసి ఆ ఊరిలో సువార్త చెప్పడానికి కారణం వాళ్ళు అయ్యారు. ఊరంతా యేసయ్యను నమ్ముకున్నారు. ఆ ఊరిని బట్టి మిగతా ఊళ్ళకి సువార్త వెళ్ళింది. యేసయ్య ఒక మాట అన్నాడు, పరలోకమందును భూమి మీద నాకు ఏమివ్వబడింది? సర్వాధికారి ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళండి, ఏం భయపడకండి. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో ఎప్పుడు నిరాశపడ అవసరం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇది సాధ్యం కాదేమో, ఇది అసాధ్యమేమో అని ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో మనకు తెలియదు. అయితే ఓ బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత ఏంటి తెలుసా? ప్రార్థించే బాధ్యత. మన దేవుడు సర్వశక్తిమంతుడే, కానీ ఆయన సన్నిధిలో మనం ఎంత గడుపుతున్నాం? ఆయనతో మనం గడిపే విధానం, వాక్యంతో ఎంత గడుపుతున్నాం? ప్రార్థనలో వాక్యంలో గడిపే విధానం ఏది? మనం ప్రభువు దగ్గర ఏమడుగుతున్నాం? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన సర్వశక్తిమంతుడు అనుకున్నప్పుడు, ఆ శక్తి మనం పొందుకోవాలనుకున్నప్పుడు ఆయనతో మనకు సహవాసం చేయాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్, దయచేసి 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చదవాలి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు ఏం చేయాలమ్మా? నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి పాపాన్ని లేదా దుర్మార్గమును నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి ఎప్పుడు పొందుతాడు తెలుసా? గుడారములో నుండి పాపాన్ని తొలగించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడండి. ఆయనతో సహవాసం చేసి ఆయన నోటి మాటలు అవలంబిస్తే, ఆయన చెప్పింది చేస్తే. మరియమ్మ పెళ్ళికి వెళ్ళినప్పుడు మ్యారేజ్లో ద్రాక్షరసం అయిపోయింది. అందరూ వచ్చి ఆవిడకి రికమెండేషన్ చేయమంటే ఆవిడ అంటుంది, నా పని ఏమి లేదు బాబు, ఆయన మీతో చెప్పింది చేయండి. అప్పుడు నీళ్ళు ఏమైతే? ద్రాక్షరసం అయితే. ఎప్పుడైతే మంచినీళ్ళకి రంగు, రుచి, వాసన ఉండదు కదా. మంచినీళ్ళకి ఏముండదు? రంగు ఉండదు. మంచినీళ్ళకి రంగు ఏంటి? ఏమో చెప్పలేము. మంచినీళ్ళు రంగు ఏంటి అయినా తెలియదు. చెడిపోయిన నీళ్ళకి రంగు ఉంటాయి కానీ మంచినీళ్ళకి రంగు ఉండదు. తర్వాత రంగు, రుచి లేని, వాసన లేని వాటిని మంచినీళ్ళు అంటారు. అలాగే ఎప్పుడైతే యేసయ్య నీళ్ళ గురించి చెప్పాడో, ఇప్పుడు దానికి రంగు లేని దానికి ఏమొచ్చింది? రంగు. రుచి లేని దానికి ఏమొచ్చింది? రుచి వచ్చింది. వాసన లేని దానికి ఏమొచ్చింది? వాసన వచ్చింది. యేసయ్య కానీ తలంచుకుంటే ప్రభువు ఎప్పుడైనా ఒక అద్భుతం చేయగలడు. అందుకనే మరియమ్మ అంటుంది, నేను చెప్పినట్టు కాదు నాయన, ఆయన చెప్పింది ఏం చెప్పండి? ఆయన చెప్పినట్టు చేయండి. యేసయ్య చెప్పినట్టు చేయండి. జీవితంలో అద్భుతం జరగకపోతే ఆయన తప్పు అవుతుంది. యేసయ్య చెప్పినట్టు మనం చేస్తున్నామా?
యేసే మాట మనం గైకుంటున్నాం లేదా? అందుకని అన్నాడు, ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగే నీకేం కలుగును? మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును ఏం చేయి? ఆయన మాటలన్నీ హృదయంలో ఉంచుకో. సర్వశక్తి వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఎక్కువ బంగారం అని ఏదైతే అనుకుంటున్నావో, అంటే ఈ లోకంలో చెత్త అంత మంచిది అనుకుంటున్నావు కదా, అవన్నీ వదులుకొని ప్రభు వైపు చూస్తేనట ప్రభువే ఒక బంగారం అయిపోతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది మొదటి విషయం. అందుకని ఒక మాట అన్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి ఏం చేయండి? శిష్యులుగా చేయండి. మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండోయ్, మనకంటూ బాధ్యత ఉందండోయ్. ప్రతి గృహిణికి, ప్రతి గృహస్థునికి ఒక బాధ్యత ఉంటుంది. ఇంట్లో ఉన్న పిల్లలకు, ఇంట్లో ఉన్న భర్తకు, ఇంట్లో ఉన్న భార్యకు, ఇంట్లో ఉన్న వారికి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. తినేసి తిరుగుతానంటే కుదరదు. బాధ్యత లేని వ్యక్తిగా ఎప్పుడు ఉండకూడదు. అలాగే దేవుని ఇంట్లో కూడా మనకు కూడా ఒక బాధ్యత ఉంది. అందులో మొదటి బాధ్యత ఏంటంటే, మన ఇంటి వారిని కనీసం మనం రక్షణలో నడిపించుకునే బాధ్యత మన మీదే ఉంది. రాహాబు అనే ఏ వేశ్య యేసయ్య దేవుని యొక్క మాట వినగానే ఎవరి గురించి మాట్లాడలేదు. ఆమె ఫస్ట్ మాట అంది, నా ఇంటి వారి కొరకు, నాకు కలిగిన జనాంగం కొరకు ఏదైనా శుభసూచక ఉండయ్యా అంది. యెహోషువ గ్రంథం దయచేసి 2వ అధ్యాయం. ఆమె ఎంత విశ్వాసంతో మాట్లాడిందో చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడని, నీ వల్ల మాకు భయం పుట్టుననియు, ఈ మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు. ఎక్కడ విందో తెలీదు ఆ సువార్త, కానీ మొత్తం మీద మీ దేవుడు గొప్పవాడు. 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ దేవుడని యెహోవా మామూలుడు కాదు. మీ ఎదుట ఎట్టి మనుషులకైన ధైర్యం ఏమాత్రము, మిమ్మల్ని కొట్టేసి ఎవరు ఏం చేయలేరు. ఎందుకు తెలుసా? మీరు నమ్ముకున్న దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు. ఆమె సాక్ష్యం చెప్పింది. మళ్ళంటి వాళ్ళు ఏం చెప్పాలి? ఇంకా ఎవరో ఏదో అంటారు, ఏదో చేస్తారని భయం ఎప్పుడు పడవసరం లేదు. ఎందుకు తెలుసా? మనం నమ్మిన దేవుడు ఆకాశములకు, భూమికి, సర్వ సృష్టికి దేవుడు. అందుకని ఆ మాట చెప్పుకుంటూ ఒక మాట అడిగింది ఆమె. ఏమడిగింది తెలుసా? నేను మీకు ఉపకారం చేసేదని గనక, 12, నేను మీకు ఉపకారం చేసేదని గనక. అది మొట్టమొదటి ఎవరు గుర్తు వచ్చారు ఆమెకి? నా తండ్రి ఇంటి వారు ఉన్నారయ్యా, మీరు ఏదన్నా సహాయం చేసి వాళ్ళకు ఉపకారం, రక్షణ ఇవ్వండి. ఒక వ్యక్తి ప్రభువు పట్ల విశ్వాసం ఉంచిన మరుక్షణమందు తనకు వచ్చే కన్నీళ్ళైనా, తనకు వచ్చే వేదనైనా ఎవరి గురించి తెలుసా? నా ఇంటి వారు రక్షించబడాలి, నా ఇంటి వారు మారాలి, నా బిడ్డలు మారాలి, నాకు కలిగిన వారు మారాలి, నా కలిగిన వారు, నా రక్త సంబంధికులు రక్షణలో రావాలి. ఒక వ్యక్తి నిజంగా యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఈ భారమే ఉంటుంది. తాను సుఖపడాలని చూడడం, తాను ఏదో అనిపించాలని చూడడం. నా వాళ్ళెవరూ కూడా రక్షణ లేకుండా చచ్చిపోకూడదు. ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల నాకున్న వాళ్ళందరూ మారు మనసు పొందాలి. ఇదే ఈమెకు వచ్చిన భారం. వచ్చి నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నా తండ్రి ఇంటి వారు అన్నది. 13వ వచనం, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన ఉన్నవారు అందరూ చావకుండా బ్రతకనిచ్చి. నేను చదివిన తర్వాత నేను అనుకున్నాను ఒక మాట. అప్పటికి ఆవిడ పరిస్థితి ఏమో వేరే. అసలు ఆమె గురించి ఏమన్నా అడుక్కోవాలి. అడిగితే ఆమెకు వేశ్యగా బ్రతుకుతుంది. ఎందుకు బ్రతుకుతుందో మనకు తెలియదు, కానీ ఆమె జీవితం ఒక డిఫరెంట్ లైఫ్. ఆ వేశ్యగా బ్రతుకుతున్న ఆమె ఒక స్థిరం లేకుండా జీవిస్తున్న ఆమె ఇంకోటి ఏదన్నా అడగాల. నేను స్థిరపడ్డాక ఏదన్నా నాకు సాయం చేయండి అని అడగాల. కానీ అవి ఏం అడగట్లేదు. ఆమె ఏం అడుగుతుంది చెప్పండి? నా తండ్రి ఇంటి వారి రక్షణ కోసం.
ఆ మనసు చూశాడు సల్మా. ఈమె యొక్క మనస్తత్వం అర్థమైంది. ఓహో, ఈమె స్వార్థం కోరిన మనిషి కాదైతే ఈమె చాలా ప్రేమగల మనిషి అనుకున్నాడు. అంత చెడిపోయిన జీవితానికి దేవుడు ఈ సల్మా ద్వారా ఏం చేయడంటే దేవుని కుటుంబంలో రావడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుని కుటుంబంలోకి ఎలాగొచ్చింది తెలుసా? ఈమె మాట అడిగి, మా ఇంటి వారికి ఏదన్నా సాయం చేయండి రక్షించబడ్డానికి అన్నట్టు ఒక ఎర్రటి దారం ఇస్తారు. ఆ దారాన్ని కిటికీ కట్టుకో, నీ ఇంటి వారందరూ నశించిపోకుండా ఉంటారు వాళ్ళు అనగా నా కిటికీ కట్టుకోండి. ఆ తర్వాత యెహోషువ వాళ్ళ వేగు చూడటానికి వెళ్ళిన వారితో చెప్పాడు, రాహాబు అనే ఆమె మీకు సహాయం చేసింది కదా, ఆమెను తీసుకుని రండి బయటకంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ముందు ఈమె అన్యురాలు కాబట్టి పాలెము ఎలపటి ఉంచారు ఆమెని. తర్వాత పాలెము లోపలికి వచ్చింది ఆమె. ముందు పాలెములు వెలపటి నుంచి పాలెము లోపలికి వచ్చింది. చూడండి ఆ మాట దయచేసి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6:22. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమె ఇంటి వారిని తోడుకు రండని చెప్పగా రాహాబును ఆమె తండ్రిని తల్లిని సహోదరులను వెలపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారిని అందరినీ ఇశ్రాయేలీల పాళెము వెళ్ళపట ఎక్కడ పెట్టారు? ఆమెని తీసుకొచ్చి ఇశ్రాయేలీల పాళెము వెలపట తీసుకొచ్చారు. ఇప్పుడు 25వ వచనం చదవండి. రాహాబు అను వేశ్య వెరుకోని వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని బ్రతకనిచ్చిన. ఆమె నేటి వరకు ఇందాక ఎక్కడుంది? ఇందాక బయట ఉంది, ఇప్పుడు ఎక్కడుంది? మధ్యన ఉంది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు ముందు బయటికి వెళ్ళి బయట పెట్టారు, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు మధ్యలో నివాసం చేయటం మొదలెట్టింది. ఎలాగొచ్చింది అని అంటే దేవుడు అందుకనే వంశావళి రాసినప్పుడు ఒక పనికిరాని వ్యక్తిని దేవుడు పనికొచ్చే పాత్రగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుడికి బయట ఉన్నప్పుడు పనికిరాని వ్యక్తి, అదే వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే పనికొచ్చే వ్యక్తి అవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగైనా మార్చుకుంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం అందరూ చూడండి, 5వ మాట చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయసోను సల్మానుని కనెను, సల్మాను రాహాబు నందు. ఇప్పుడు అర్థమైందా? దావీదు యొక్క తాత ఎవరు? ఈ బోయిజ్ అండి. దావీదు యొక్క ముత్తాత. రూతు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. రూతు గ్రంథము 4వ అధ్యాయం దగ్గరికి రండి దయచేసి. 20వ వచనం. నయసోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయే దావీదును కనెను. ఈ రాహాబు ద్వారా వచ్చిన వ్యక్తే ఎవరు చెప్పండి? దావీదు. రాహాబు ఎవరికి ఉపయోగం లేని వ్యక్తి అనుకున్నారు అందరూ, కానీ దేవుడు ఏం చేశాడు? ఉపయోగకరమైన వ్యక్తిగా చేస్తాడు. నువ్వు నేను ఒకప్పుడు ఉపయోగం లేనివాళ్ళు దైవ సన్నిధికి వస్తే, సర్వశక్తిని దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మనల్ని దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మనం ఒకవేళ అన్ప్రాఫిటబుల్ పర్సన్స్, మేబీ మనం ఎందుకు ఉపయోగం లేని వ్యక్తులు ఒకప్పుడు, కానీ దేవుడు ప్రాఫిటబుల్ పర్సన్గా చేస్తాడు. ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చగలడు. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ రాహాబు కన్నీళ్లతో బతిమాలుకుంది. అందుకని విశ్వాసుల జాబితాలో రాహాబు పేరు ఉంది.
రాహాబు పేరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఎందుకు అని అంటే ఈ సర్వశక్తుని యొక్క సన్నిధికి వచ్చింది కాబట్టి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఒక చక్కటి మాట రాయబడి ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబుని వేశ్య ఏగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూసారా, రాహాబు ఏం చేయలేకపోయింది? అవిధేయులతో పాటు ఏం చేయలేదంట? నశించలేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి. ద బుక్ ఆఫ్ జేమ్స్, ద లెటర్ ఆఫ్ జేమ్స్. దయచేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం తల్లి. యాకోబు పత్రిక 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియమూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలా క్రియలు లేని విశ్వాసమును మృతము. ఎంత విశ్వాసం ఉన్నా క్రియలు లేకపోతే యు ఆర్ డెడ్ పర్సన్. ప్రాణము లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాస జీవితం కూడా అంతే వ్యర్థం అన్నాడు. అందుకే సర్వశక్తి గల దేవుని మనం ఆశ్రయించాం. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో అది వరకు మనం ఎందుకు పనిచేయని వ్యక్తులు దేవుడు మనల్ని శక్తిమంతులను చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం శక్తిహీనం, ఆయన శక్తిమంతుడు. మనం బలహీనం, ఆయన బలవంతుడు. మనం జ్ఞానహీనం, ఆయన జ్ఞానవంతుడు. మనం ఏమీ లేని వారము, ఆయన సర్వసమృద్ధి కలిగిన వాడు. మనం ఎందుకు పనిచేయని వారు, ఆయన మనల్ని పనికొచ్చే వ్యక్తిగా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, ఆ సర్వశక్తిని సన్నిధిలో మాట గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ నిజానికి శిష్యుల గురించి నేను మీకు వివరిద్దాం అనుకున్న తర్వాత మేము వచ్చేవారు వివరిస్తాం. కానీ ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి. సర్వశక్తి గల దేవుడనే మాట ఎందుకు అప్లికబుల్ అయిందంటే, ఆయన ఎటువంటి వారినన్నా సరే తీర్చిదిద్ది ఓ ఉన్నత స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. లోకంలో ఉంటే రాహాబుని ఎవరు పెద్ద పట్టించుకోపోతురు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెకి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి వచ్చింది. సర్వశక్తి గల దేవుడు అనే మాట ఆయన నిరూపించగలిగాడు. ఆయన సర్వశక్తి మంతులని మనం చెప్తే సరిపోదు, మన ద్వారానే ఆయన అది నిరూపించబడాలా. అటువంటి కృపలో మనం అందరూ ఎదుగుదాం. దేవుడు ఆ కృపా భాగ్యం అందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆ రోజున అబ్రహాం అనే భక్తుడితో మాట్లాడుతూ, అబ్రహామా, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు. నేను సర్వశక్తి గల దేవుడినయ్యా. ఐఎమ్ ఆల్మైటీ, ఐఎమ్ ఎల్ షడై. నేను సర్వశక్తి గల దేవుడును. నువ్వెందుకు నింద తెచ్చుకుంటావు? ఎందుకు నువ్వు నిరాశపడతావు? ఈ వయసులో వరకు నాకు బిడ్డలు లేరనే బాధ ఎందుకు నీకు? నేను ఇస్తానన్నాడు దేవుడు. అలాంటి ఆకాశమందును పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. మనం నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడు కాదు, బలం లేనుడు కాదు, బలహీనుడు కాదు. ఆయన బలమైన దేవుడు, ఏ కార్యమన్నా చేయగల దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిరాశపడుతున్నామా? అధైర్యపడుతున్నామా? అల్ప విశ్వాసంతో ఉన్నామా? అదేమీ లేదు. అప్పటికే శిష్యులు కూడా అలాగే బాధపడ్డారు. యేసయ్య మరణించాడు, ఇంక లేదు, అయిపోయిందేమో మా జీవితం అనుకున్నారు. కానీ తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఏమి సందేహించకండి, సర్వ సృష్టికి వెళ్ళండి. నాకు ఈ సర్వ సృష్టి మీద అధికారం ఉంది. నేను సర్వశక్తి గల దేవుడున్న ఆయన. ఆ సర్వశక్తిమంతుని సందులో వర్ధిల్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మేమైతే బలహీనులం నాయన, మేమైతే శక్తిహీనం ప్రభువా. నువ్వైతే సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తి చేతనే ఎందుకు పనిచేయని వారిని బలమైన యోధులుగా తయారు చేసావు. లోకం అసహించుకుంటున్న వారిని లోకం మెచ్చుకోదగిన జీవితం ఇచ్చావు తండ్రి. ఒకప్పుడు తెలియక పాపంలో బ్రతికి నా బిడ్డలు పాపాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చావు. క్రియలు లేని విశ్వాసంలో మేము ఉండకుండా
క్రియలు కలిగిన విశ్వాసంతో నడవడానికి మాకు చూపించిన మీ సర్వశక్తి గల వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఒక ఎందుకు పని చేయకుండా సమాజం చేత వెలివేయబడ్డ వ్యక్తులను సమాజం చేత గౌరవించబడే వ్యక్తులుగా తయారు చేసిన దేవుడు మమ్మల్ని కూడా నిలబెట్టే సమర్థుడు. నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ కొరకు నేను స్తుతిస్తూ ఉంటున్నాం నాయన. నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో ఘనపరుస్తూ అనేక మందికి ఆ రక్షణ సువార్తను ప్రకటన చేసే యోధురాళ్ళుగా ప్రతి వారిని సిద్ధం చేయండి, బలపరచండి. రావే కాలంలో ప్రభువా సర్వశక్తి గల నీ నామాన్ని చేతబోని అనేక మందికి సాక్షులు వద్దడం అందరి కృపమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి వడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.